ఎంతమంది మందిరాలకు వెళ్ళి, ఎంతమంది దేవాలయాలకు వెళ్ళి, ఎంతమంది దూర దూర ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, అలా వెళ్ళి దర్శనానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఎంతమంది రోడ్డు మీద దుర్మరణం పాలు కాలేదు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోలేదు. మందిరానికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి, దర్శనానికి వెళ్ళి వస్తున్నప్పుడు లేక వెళ్తున్నప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చూసి మనం ఏమనుకున్నాం మనసులో? ఎన్నోసార్లు ఇలాంటి వార్తలు పేపర్లో నేను చదివినప్పుడు అయ్యో 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 కుటుంబం ప్రాణం పోయిందే అని జాలిపడ్డామే తప్ప, బాధపడ్డామే తప్ప ఇంకెవరూ కూడా ఆ మందిరానికి వెళ్ళకండి, ఆ మందిరానికి వెళ్ళారు కాబట్టి అలాగయింది, ఆ క్షేత్రానికి వెళ్ళారు కాబట్టి అలా అయ్యింది, ఆ దర్శనానికి వెళ్ళారు కాబట్టి అలా అయ్యింది అని ఏ క్రైస్తవుడు అనడే. ఎందుకని? ఆ క్రైస్తవుడు చదివేటటువంటి గ్రంథము విలువలు కలిగిన గ్రంథము.